హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పనుందండి. మీరందరికీ కూడా ఆగస్టు నెలలో అదిరిపోయే 6 పథకాలు అయితే తీసుకురాబోతుందండి. ఈ యొక్క 6 పథకాల ద్వారా వీరి ఖాతాలకైతే డబ్బులు అయితే జమ చేయబోతుందండి. అయితే ఈ పథకాలు ఏ పథకాలు తీసుకురాబోతున్నారు, ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేయనుందండి. ఈ రూల్స్ అయితే పక్కాగా అయితే వీరి దగ్గర అయితే చెక్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా వీరి దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలండి. ఈ పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే కంపల్సరీ మహిళలు ముందుగానే ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకుంటూ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. లేదంటే కనుక మీకు ఈ యొక్క పథకాలు అయితే రావండి. సో అందుకని మనం కంపల్సరీ ఏంటంటే ఈ వీడియోలో ఈ పథకాలకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి కంపల్సరీ అనేది వీడియోలో చెప్తాము. కాబట్టి తప్పకుండా ఈ యొక్క పథకాల లబ్ధి మీరు చేకూరాలంటే ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోండి. సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకురావడం తెలిసిందే అండి. సో ఇందులోనే భాగంగా మనకి ఆగస్టు నెలలోనే ఈ యొక్క పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభం కానున్నాయండి. ఇవన్నీ కూడా ఫస్ట్ కూడా మీరైతే రిజిస్ట్రేషన్కి అయితే అప్లై అయితే చేసేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తుందండి. ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలకు నెలకైతే 1500 అయితే జమ చేస్తున్నారండి. అదేవిధంగా సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే జమ చేయడం జరుగుతుందండి ఒక మహిళకి సంబంధించి. అయితే ఈ యొక్క పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, దీంతోపాటే ఓసీల్లోని అగ్రవర్ణ పేదలు ఈ పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. అయితే మనకి రీసెంట్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ అన్ని పథకాలకు కూడా అప్లై చేసుకోవచ్చండి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా లేడీస్, అలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అన్ని పథకాలకు సంబంధించి కూడా మీరు కూడా దరఖాస్తులు అయితే చేసుకోండి. మీరైతే ఎటువంటి మొహమాటం పడవసరం లేదు. మీకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలోనే దీనికి సంబంధించి ప్రస్తావన అయితే ఉందండి. వారందరికీ కూడా త్వరలోనే ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. వారు కూడా ఈ యొక్క పథకాలు అయితే ఎలిజిబిలిటీ అయితే ఉందండి. మీరు ఏంటంటే నార్మల్గా మీరు అప్లై చేసేసుకుంటే మీ నేమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అయితే ఇక్కడ ఓకే చేస్తారండి. మీకు త్వరలో మీకు అప్డేట్ కూడా రానుంది. అయితే అప్డేట్ వచ్చినా రాకపోయినా మీరైతే నార్మల్గా అప్లై చేసుకుని మీరైతే ఈ పథకాలు అయితే పొందొచ్చండి. కాబట్టి అప్లై చేసుకోండి అందరూ కూడా. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ విధంగా ఏంటంటే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఓసీలు, అగ్రవర్ణ పేదలు వీరందరికీ కూడా 15,000 అయితే నెలకి జమ చేస్తున్నారండి. ఏడాదికి చూసుకుంటే కనుక 18,000 అయితే వస్తాయండి. 5 సంవత్సరాలు కానీ 90,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి. కంపల్సరీ మహిళలు ఎవరైతే ఉంటారో వారి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో సంవత్సరానికి చూసుకుంటే కనుక 2,50,000 దాటి అయితే పైకి ఉండకూడదండి. కంపల్సరీ ఇదైతే గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. ఒక నెలవారీ ఇన్కమ్ చూసుకుంటే కనుక సిటీల్లో అయితే 12,000 కింద చూస్తారండి. విలేజెస్లో కనుక అయితే 10,000 అయితే చూస్తారు. ఒకవేళ కనుక సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక 1000 చదరపు అడుగులు దాటి అయితే ఉండకూడదండి. 1000 చదరపు అడుగులు విస్తీర్ణత అయితే దాటి అయితే ఉండకూడదు. సో అంత దాటి ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు అయితే డిసేబుల్ చేయడం జరుగుతుంది. కాబట్టి సొంత ఇల్లు కలిగి ఉన్నవారైతే ఇంటి విషయంలో కూడా జాగ్రత్త అయితే వహించాలండి. కంపల్సరీ ఎలిజిబిలిటీ ఉందా లేదని చూసుకోవాలి. అదేవిధంగా వ్యవసాయ భూమి ఉన్నట్లయితే కనుక సిటీలో అయితే కనుక 5 acres కింద చూస్తారు. విలేజెస్లో చూసుకుంటే కనుక 10 acres కింద అయితే చూడడం అయితే జరుగుతుందండి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక అలాంటి టైంలో కూడా వీరికైతే ఎవరండి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఒక పథకాలు అయితే రావు. ప్రతి నెల కూడా మీరందరూ కూడా మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది 300 యూనిట్లు దాటి ఎక్కువ వాడకూడదండి. అలా వాడినట్లయితే కనుక యావరేజ్ అయితే తీసుకుంటుందండి ప్రభుత్వం. 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇలా యావరేజ్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చినట్లయితే కనుక 300 యూనిట్ల కన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నట్లయితే కనుక వీరికైతే ఏంటంటే అధిక ఇన్కమ్ వస్తున్నట్లు, వీరైతే ఎక్కువ కరెంటు యూసేజ్ చేస్తున్నట్లు ఇట్లాగా మనం గుర్తించి ఆ రకంగా కూడా ఒక పథకాలను అయితే నిలుపుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి కరెంటు బిల్ కూడా మీరు యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ తక్కువ వాడాల్సి అయితే ఉంటుంది. 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడాల్సి అయితే ఉంటుందండి. ఆ రకంగా మీరైతే చూసుకోండి. సో అదేవిధంగా ఇక ప్రభుత్వ ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాలు అయితే వర్తించవండి. ఒకవేళ మీ ఇంట్లో ప్రభుత్వ ఎంప్లాయ్ ఉంటే కనుక అలాంటి వాళ్ళు అనేది మీ యొక్క రేషన్ కార్డు నుంచి అయితే స్ప్లిట్ చేసేయండి. మీరు ఆ రేషన్ కార్డులో ఉండే అయితే ఈ యొక్క పథకాలు అయితే పొందలేరు. కంపల్సరీ కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇలాగా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి.
4 వీలర్ వెహికల్ కూడా రిజిస్ట్రేషన్ అయితే మీ పేరు మీద అవ్వకూడదండి. మీరు ఆదాయ పన్ను అనేది ఇప్పుడు కానీ గతంలో అనేది పే చేసి అయితే ఉండకూడదండి. ఇది కూడా మ్యాండేటరీగా అయితే గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రూల్స్తో పాటే ఈ యొక్క పథకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా కావాల్సి అయితే ఉంటుందండి. కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే అయ్యి ఉండాలి. సో యాక్టివ్ ఫోన్ నెంబర్, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ అయితే కావాలండి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసి అయితే ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అంటారు, అదైతే కంప్లీట్ అయితే చేసుకోండి. దాంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో దీంతోపాటు మనకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ రీసెంట్గా పొందింది అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా పాన్ కార్డ్ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. పాన్ కార్డ్ కూడా మీకు లేకపోతే ముందుగానే అప్లై చేసుకుంటే అయితే పెట్టుకోండి. పాన్ కార్డు ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఉపయోగపడుతుంది. సో వీటన్నిటితో పాటు మనకి రేషన్ కార్డు పెట్టుకున్నట్లయితే కనుక రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి. రేషన్ కార్డు అనేది మనకి ప్రామాణికంగా తీసుకుంటారండి. రేషన్ కార్డు ఉన్న వారికి పథకాలు అనేది త్వరగా అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు అందరూ కూడా రేషన్ కార్డు కంపల్సరీ అప్లై చేసుకోండి. రేషన్ కార్డు కూడా పెట్టాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ జిరాక్స్లు మీ దగ్గర ఉన్నట్లయితే కనుక మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు 1500 అయితే రావడం జరుగుతుందండి. ఇక విద్యార్థి లెవెల్ నుంచి కూడా ఒక పథకం వర్తిస్తుందండి. అంటే మనకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి విద్యార్థులు ఉంటే కనుక వారి యొక్క సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటున్నాయో చదువుకున్న సర్టిఫికేట్లు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇవన్నీ కూడా జిరాక్స్ అయితే పెట్టండి. వారందరికి కూడా ఖాతాలో ప్రతి నెల కూడా 1500 అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే మనకి ఆగస్టులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుపుతున్నారండి. సో తర్వాత మనకి ఏంటంటే దీని తర్వాత తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థి కూడా ఏడాదికి 15,000 అయితే జమ చేయడం జరుగుతుందండి. 15,000 అనేది ఏడాదికి తల్లికి వందనం పేరుతో అయితే ప్రతి విద్యార్థికి కూడా జమ చేయడం జరుగుతుందండి. ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 అయితే ప్రతి సంవత్సరం కూడా పొందొచ్చండి. గరిష్టంగా ఇంట్లో 2 ముగ్గురున్న వారికైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ చేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క పథకం అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఇలాగా వీరికైతే వర్తిస్తుందండి. త్వరలో ఓసీలు, అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే వర్తింపజేసే అవకాశం అయితే ఇక్కడైతే ఉంటుందండి. అయితే మనకి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మట్టుకు ఏంటంటే ఈ రకంగా అయితే రూల్స్ అయితే తీసుకొచ్చారు. ఇక అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పథకానికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఒక పథకం అయితే వర్తిస్తుందండి. స్కూల్ లెవెల్లో చూసుకుంటే కనుక 10th నుంచి ఇంటర్ దాకా చదివే విద్యార్థులకి 10th నుంచి ఇంటర్ దాకా చదివే విద్యార్థులు కూడా వస్తుంది. ఇక కంపల్సరీ వీరైతే ప్రతి ఏడాది కూడా వాళ్ళ స్కూల్ అటెండెన్స్, అకాడమిక్ ఇయర్ అటెండెన్స్ అనేది 75% అయితే దాటైతే అయి ఉండాలండి. అదేవిధంగా మనకి డిఫాల్ట్గా చెప్పుకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఎంప్లాయీకి అయితే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి. అదేవిధంగా ఇక మనకి ట్యాక్స్ కట్టుంటే కనుక అలాంటి వాళ్ళకి కూడా వర్తించదు. ఇంటి విస్తీర్ణత ఉన్న, అధిక ల్యాండ్ ఉన్న, భూమి ఉన్న మనకి ఇట్లాగా ఈ యొక్క పథకం అయితే వర్తించిందండి. సో ఇవన్నీ కూడా మీరు మ్యాండేటరీగా అన్ని పథకాలకి గుర్తుంచుకోవాల్సిన విషయం. అదేవిధంగా కరెంటు బిల్ కూడా మీరైతే ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఈ యొక్క పథకాలు కూడా మీకు రావండి. ఇవన్నీ జాగ్రత్తలు మీరైతే తీసుకుంటేనే ఈ ప్రభుత్వ పథకాలు అయితే మీకైతే వస్తాయండి. అదేవిధంగా గరిష్టంగా మనకి ఏంటంటే ఈ యొక్క పథకం ద్వారా ఎంతమంది ఉన్నా కూడా 15,000 అయితే పొందొచ్చండి ప్రతి సంవత్సరం కూడా. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకుంటే మీరైతే అప్లై చేసుకోవడానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. ముఖ్యంగా స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు అనేది మీరైతే 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే విద్యార్థి ఎవరైతే ఉంటారో వారికైతే చైల్డ్ ఆధార్ అయితే ఇష్యూ చేస్తారంటే ఈ యొక్క ఆధార్ అనేది మీ పేరు మీద మీరైతే మీ డీటెయిల్స్ ఇవ్వాలి. కాబట్టి కంపల్సరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ అన్ని యాడ్ చేయించి మీరైతే ఆధార్ కార్డు అనేది రెడీ చేసుకోండి, చైల్డ్ ఆధార్ అనేది. సో అదేవిధంగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలండి. దీంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. దానికి మీ యొక్క ఆధార్ కార్డుని లింక్ చేసి ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ చేసి అయితే ఉండాలండి. అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆగస్టు మొదటి వారంలో జరుగుతుంది. కాబట్టి మీరైతే ఎక్కడైతే విద్యార్థులు చదువుతున్నారో ఈ యొక్క స్కూల్స్లో అట్టుకెళ్ళి ఇవ్వాలండి. వారైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి వారైతే అప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళే డైరెక్ట్ ఏంటంటే సచివాలయాలకి అయితే పంపించి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీకైతే 15,000 ఖాతాలో పడేలు అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో కాబట్టి ఒక తల్లికి వందనం పథకాన్ని అయితే మనకి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. సో విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సి అయితే ఉంది. అయితే దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాలు అయితే తీసుకొస్తుందండి ఒక ఆగస్టులో.
ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఏడాదికి అయితే పంపిణీ అయితే చేస్తుందండి. దీనికి సంబంధించి రేషన్ కార్డు ఉంటే చాలు మీకైతే 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే వస్తున్నాయండి. ఏ విధంగా వస్తున్నాయంటే మనం ముఖ్యంగా ఏంటంటే ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి అయితే గ్యాస్ కనెక్షన్ అయితే కలిగి ఉంటామండి. సో దానికి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా మనం అయితే ఇచ్చి ఉంటాం. దాని నుంచి మనకి కొంత సబ్సిడీ అమౌంట్ అయితే మనకు పడుతూ ఉంది ఇప్పుడు కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వం మనకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉందండి. ఈ యొక్క పథకం ద్వారా అయితే ఫస్ట్ మనం 3 గ్యాస్ సిలిండర్లు కొనుక్కున్నప్పుడు దానికి సంబంధించిన డబ్బులు మనం కట్టేస్తూ ఉంటాం. వాళ్ళకి కట్టిన తర్వాత ప్రభుత్వం ఏంటంటే దానికి సంబంధించి పూర్తి అమౌంట్ సబ్సిడీ రూపంలో మనకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దానికి సబ్సిడీ అమౌంట్ పడుతుందో దాంట్లో పూర్తిగా అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం కొనే ఫస్ట్ 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు అయితే మనకి రిటర్న్ అయితే అవుతాయి. సో తర్వాత ప్రభుత్వం ఎంత అనేది ఫిక్స్ చేస్తుంది సబ్సిడీ అమౌంట్, ఆ యొక్క అమౌంట్ అయితే పడుతుంది. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. అయితే త్వరలోనే మనకి ఒక ఆగస్టు నెలలో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. ఈ యొక్క పథకం ద్వారా రేషన్ కార్డు ఉంటే చాలు ప్రతి ఇంటికి కూడా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ అయితే ఉచితంగా పొందొచ్చు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రయాణం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. మీ దగ్గర ఉండవలసిందల్లా ఆధార్ కార్డు ఉంటే చాలు, మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే చాలండి. మీరు ఏ బస్సు అన్న ఎక్కి జీరో టికెట్ అయితే మీరు ఎటువంటి డబ్బులు కూడా పే చేయవసరం లేదు. ఏ బస్సును ఎక్కి జీరో టికెట్ తీసుకుని మీరైతే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం అయితే చేయవచ్చండి. మీకు సంబంధించి కొన్ని బస్సులు కేటాయిస్తున్నారు. దాంట్లోనే కొన్ని సీట్లు కూడా రిజర్వ్ చేయడం జరుగుతుంది. లేడీస్ అయితే దాంట్లో కూర్చొని ప్రయాణించవచ్చండి. ఈ రకంగా ఆగస్టు 15 తేదీ నుంచి అయితే మనకి ఈ యొక్క బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికన్నా మీరైతే జర్నీ అయితే చేయొచ్చండి. దీంతో పాటే డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ పథకాన్ని కూడా తీసుకొస్తున్నారండి. ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా బ్యాంకుల నుంచి 10 లక్షల దాకా కూడా ఎటువంటి వడ్డీ లేని రుణాలు అయితే ఇప్పిస్తున్నారండి. అంటే వడ్డీ లేని రుణాలు అంటే డైరెక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ బ్యాంకుల వారు యథావిధిగా మనకి డ్వాక్రా మహిళలందరికీ కూడా 10 లక్షల లోన్స్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. దానిపైన ఇంట్రెస్ట్ కూడా వారైతే జమ చేయడం జరుగుతుంది. అయితే ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది 0 వడ్డీ పథకంలోకి అయితే కన్వర్ట్ అయిన తర్వాత డైరెక్ట్ ప్రభుత్వం ఏంటంటే ఇంట్రెస్ట్ ప్రభుత్వం కడుతుంది, అసలు మనం కట్టుకుంటే చాలండి. అలాగా ఒక డ్వాక్రా గ్రూప్కి సంబంధించి 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మంది డివైడ్ చేసుకుంటే మనిషికి 1,00,000 అవుతుంది. ఈ 1,00,000 పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే పడుతుందో ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందండి. మీ ఖాతాలో మీరైతే బ్యాంక్కి వెళ్ళి కట్టేసుకుంటే చాలు. ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క 0 వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలందరూ కూడా ఒక 0 వడ్డీ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చండి. ఇక కొత్తగా గ్రూపులు ఎవరైతే స్టార్ట్ చేశారో అలాంటి వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. ఇక 2019 పైనుంచి ఎవరైతే 10 లక్షల లోపు లోన్స్ తీసుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటికే మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభమైనాయండి. ఈ దగ్గర నుంచి ఆల్రెడీ డేటా కలెక్ట్ చేస్తున్నారండి. ముఖ్యంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఇక రేషన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆర్పీలు, యానిమేటర్లు, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటారో వారైతే కలెక్ట్ చేయడం జరుగుతుంది. త్వరలోనే వీరికి సంబంధించి లోన్స్ కూడా మంజూరు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే ఖాతాలు కూడా జమ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కోరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.